గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మిర్చి సినిమా గురించి చాలా మాట్లాడుకోవాలి. దాని లోపలికి వెళ్ళే ముందు మిర్చి నుంచి ఒక్క చిన్న డైలాగ్. కన్ను రెప్పలు వాల్చకుండా చూడన్నా, దేవాగాడి కొడుకు తగ నరుకుతున్నా. వాయిస్ అసలు దేవుడిచ్చిన వరమేమో. అవును. అండ్ సారీ సార్, అంటే మిర్చిలోకి వెళ్దాము. మీరు డైలాగ్ చెప్పారు కాబట్టి ఒక కంటిన్యూటీ క్వశ్చన్ అడిగి మిర్చి గురించి వెళ్దాం. మామూలుగా తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక వాయిస్ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన దేవుళ్ళ భావిస్తాం. ఆయన తరువాత మోహన్ బాబు గారు. ఆయన వాయిస్కి ఇక్కడ కొన్ని కోట్ల మంది ఫ్యాన్. అవును. బట్ ఆయన మీ వాయిస్కి ఫ్యాన్ అంటారు. అవును చెప్పారు నాకు. అంటే ఏ సందర్భంలో అలా చెప్పారు, ఏం జరిగింది కాస్త వివరంగా చెప్తారు. నేను విష్ణుతో ఒక సినిమా షూటింగ్లో ఉండేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే షూట్ చేశాను సార్. సో విష్ణు చెప్పారు, నాన్నగారు మిమ్మల్ని కలవాడు అని చెప్తున్నారు, ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వస్తారు. వాళ్ళ గేట్ బయటే షూట్ చేస్తున్నారు సార్. సో వెళ్తే ఆయన కూర్చున్నారు అక్కడ. అండ్ చాలా చాలా అంత సింపుల్గా మాట్లాడారు నాతో. యాక్చువల్లీ కూర్చో సంపత్, నాకు చాలా నచ్చుతుంది, నేను నీ గురించి చదివాను, నీ గురించి విన్నాను, అండ్ నువ్వు వచ్చి మీన్స్ ఏది ఉంటే అది స్ట్రైట్ మాట్లాడేస్తావంట. ఇదన్నీ నా క్యారెక్టర్ అలాంటిదే, నేను అలాగే అవన్నీ చెప్పారు. తర్వాత ఆయనతో వచ్చి కలిసి నేను డిన్నర్ చేశాను ఆ రోజు. చాలా 3-4 అవర్స్ ఆయనతో ఉండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది. అప్పుడు చెప్పారా మీ వాయిస్ గురించి? వాయిస్ గురించి చెప్పారు, చాలా బాగుంది వాయిస్. ఇన్ఫాక్ట్ నేను మిర్చి వచ్చి చూసేటప్పుడు ఫస్ట్ అడిగాను, నేను ఎవర్రా ఇతను, డబ్బింగ్ చేశారా, ఎవరైనా కొత్త డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చాడా, ఎవరు ఇదని అడిగా. తర్వాత తెలిసింది నువ్వే, నీ వాయిస్ ఏదని చెప్పి చాలా హ్యాపీ పడి అదే చెప్పారు. క్లాస్ సినిమాలు చేయి, ఎక్కడ తగ్గకో, అలాగే ఉండో, నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండో, అండ్ హెల్త్ అని బాగా చూసుకో అన్నీ చెప్పారు. భోజనం వచ్చి యాక్చువల్లీ డిన్నర్ చేసి వెళ్ళాలి నువ్వు, నేను చెప్పేసాను ఆల్రెడీ కలిసి చేస్తున్నావు అని చెప్పేసా, నువ్వు ఎక్స్క్యూజ్ ఇవ్వకు అని చెప్పి కూర్చొని అదే చెప్పాను కదా, నేను ఈజీలీ 4 hours 5 hours స్పెండ్ చేస్తున్నాను ఎంతో. అదే సార్, అంటే లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో మీరు ప్రస్తావించారు కానీ సందర్భం గురించి చెప్పలేదు, అది కనుక్కుందామని అడిగాను. అండ్ మళ్ళీ మిర్చి విషయానికి వస్తే, కొరటాల శివ గారిది ఫస్ట్ మూవీ అది. అంటే ఆయనే చాలా రిస్క్ చేస్తున్నారు, ఒక రైటర్గా ఉండి డైరెక్టర్ అవుదామని చెప్పేసి. అలాంటి టైంలో మీరు అప్పటికి దమ్ము చేసినా పంజాబ్ చేసినా ఒక పెద్ద ఇంపాక్ట్ అయితే ఇంకా మీకు పడలేదు తెలుగులో. మెయిన్ విలన్ మీరే. సో మిమ్మల్ని పెట్టుకోవడానికి ఆయన ఎలాంటి హోంవర్క్ చేశారు, మీకు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి మిర్చి టైంకి? ఆయన నాకు తెలియదు ఏం హోంవర్క్ చేశారని, బట్ నా తమిళ సినిమాలు చూస్తున్నారు ఆయన అప్పుడు. సార్ చూసి నాకు కథ వచ్చి ఫోన్లో చెప్పారు ఆయన. ఫోన్ చేసి కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత క్లైమాక్స్ చెప్పారు. క్లైమాక్స్ ఇన్ఫ్యాక్ట్ డైలాగ్స్ చెప్పారు క్లైమాక్స్లో. ఆ ఊళ్ళో ఒక మగాడు ఉంటే ఈ ఊళ్ళోనూ ఒక మగాడు ఉన్నాడు అని చెప్పి, తర్వాత కత్తి కింద వేస్తాడు, వచ్చి హగ్ చేసుకుంటాడు, అండ్ అలా సినిమా ఫినిష్ అవుతుంది అని చెప్పి. నేను అడిగిన ఒకే క్వశ్చన్ ఆయనతో, ఈ లాస్ట్ క్లైమాక్స్ డైలాగ్ చెప్పారుగా మీరు, ఈ డైలాగ్ కన్ఫర్మ్డ్గా ఉంటుంది ఆ సినిమాలో అన్న. అని చెప్పారు, సంపత్ ఈ డైలాగ్ ఎందుకు ఉంటుందంటే, లేదంటే ఆ క్యారెక్టర్ పడిపోద్ది కదా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ని నేను అలా రైట్ చేశాను, అలా డిజైన్ చేసుకున్నాను ఆ క్యారెక్టర్. నేను చెప్పాను, ఈ డైలాగ్ మీరు పెడుతున్నారంటే నేను కన్ఫర్మ్గా ఈ సినిమా చేస్తానన్న. నాకు తెలుసు అది యాజ్ అన్ క్రియేటివ్ పర్సన్ మీకు తెలుస్తుందిగా ఎక్కడ ఇంపాక్ట్ ఉంటుందని. అండ్ ఆయన వచ్చి 100% ఆ డైలాగ్ని పెట్టారు. నేను ఎలా ఊహించుకున్నాను అది, ఆ సీన్ స్క్రీన్ మీద జనాలు దాన్ని ఎలా రియాక్ట్ అవుతారని చూసాను, ఎగ్జాక్ట్లీ అదే రియాక్ట్ చేశారు. మీన్స్ ఆ డైలాగ్ ఆ క్యారెక్టర్ చెప్పిన తర్వాత, కత్తి కింద వేసిన తర్వాత థియేటర్లో ఒకే క్లాప్స్. సో ఆ ఇంపాక్ట్ నేను కొరటాల శివ షూట్ చేసే ముందే చెప్పాను, ఈ సీక్వెన్స్ మీరు చూడండి, ఈ విలన్కి క్లాప్ వస్తుంది 100% అని. అండ్ అలాగే అయింది అది. అండ్ ఆ మూవీ షూటింగ్, ఆ జర్నీ మొత్తంలో ప్రభాస్ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది? వెరీ గుడ్. ఆయన వచ్చి ఇంటి నుంచి అన్ని వంట చేసుకొని అన్నీ తెప్పేస్తారు ఆయన. ఫిష్ నుంచి ఇది అది మటన్ చికెన్ అదన్నీ తెప్పేస్తారు.
సో ఎలా అంటే నేను యాజ్ ఇట్ ఈస్ అప్పుడు చాలా హెఫ్టీగా ఉండేవాడు. నేను 98 kgs ఉన్నాను నేను అప్పుడే వర్కౌట్ చేసి. నేను ప్రభాస్ చెప్పేది, ప్రభాస్ నేను ఇంత తింటే ఇంకా వెయిట్ వేసేసుకుంటాను, నాతో ప్లీజ్ ఇవ్వకండి అని చెప్తే, లేదు సంపత్ మనం డెఫినెట్గా తినాలి అని. చాలా చాలా ఫ్రెండ్లీ అండ్ అంత పెద్ద స్టార్ అయినా అదన్నీ ఏం లేదు, హాయిగా ఉంటారు, అండ్ సింపుల్గా ఉంటారు. డబ్బింగ్ విషయంలో కూడా మీకు ఏదో సంపత్ నీకు కావాల్సినంత ఫ్రీడమ్ తీసుకో, ఖచ్చితంగా నువ్వే డబ్బింగ్ చెప్పి అదన్నీ అందరూ కానీ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ అని చెప్పి మీరే చేయాలి ఇది, ఇంకెవరు చేయకూడదు. ఎందుకంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాయిస్ యూనిక్ ఉంది. సెకండ్ మీరు ఈ ఈ ఈ స్లాంగ్ని పట్టేస్తే మనకు కరెక్ట్గా 100% హిట్ చేసేద్దాం మీ వాయిస్తో అని చెప్పి నేను అఫ్కోర్స్ నాకు తెలిసి నేను 3 రోజులు తీసుకున్నాను డబ్బింగ్కి దాన్ని ఆ సినిమా. ఓకే. అవును, ఎందుకంటే కొత్తగా వచ్చాను, మన తెలుగు ఆ స్లాంగ్ని పట్టాలి, ఆ డిక్షన్ లోపల వెళ్ళాలి. బట్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. సో కొరటాల శివ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, వంశీ, ప్రమోద్, అఫ్కోర్స్ 100% ప్రభాస్. ఆయన చెప్పేశారు ఇంకెవరు కాదు సంపత్తి డబ్ చేయాలి ఈ సినిమా అని చెప్పేశారు.